దగ్గర 25 కోట్ల మంది ప్రయాణం చేశారు. దగ్గర 855 కోట్లు ఆర్టీసీకి మేము డబ్బులు కడుతున్నాం. ఎంతైనా పర్వాలేదు, నా ఆడబిడ్డల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు ఎక్కడ చూసినా మన పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు లేని పరిస్థితి. 16,347 మంది మెగా డిఎస్సి సంవత్సరంలో పూర్తి చేసి అందరికీ పోస్టింగ్స్ ఇచ్చి పంపించాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, రాష్ట్రం 14,000. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చింది 7,000 ఇస్తే దాన్ని రెండింతలు చేసి 14,000 రూపాయలు చేశాం. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ అన్ని విధాల ఈ ప్రభుత్వం మీకు ముందుంటాం. ఇప్పుడే ఇక్కడుండి స్వర్ణ గ్రామం యొక్క సెక్రటరీ ఒక మాట చెప్పాడు. నేను 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. రాష్ట్ర రైతాంగం బాగుండాలి, వీళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి, వ్యవసాయం గిట్టుబాటు కావాలి, వ్యవసాయం చేసిన రైతు నష్టపోకుండా ఉండడానికి 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. వాటర్ సెక్యూరిటీ. ఒకప్పుడు నేను ఏలూరు చూసేవాడిని, వెస్ట్ గోదావరి జిల్లా, భీమవరం ఆ పక్క డెల్టాకు పోతే ఎన్ని నీళ్లు కావాలని ఉంటాయి. మెట్ట ప్రాంతాలకు వస్తే పాతాళ గంగ మారిగా చాలా కిందికి నీళ్లు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉచిత కరెంట్ ఇమ్మంటే ఆ రోజు లో వోల్టేజ్ ఉంటే పరిష్కారం చేశాం. ఈరోజు ఇక్కడ అందరి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా పామాయిల్ వేశారు. ఆ పామాయిల్ రావడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మలేషియా నుంచి తీసుకొచ్చారు. ఈరోజు అది ఒక లాభసాటిగా వాణిజ్య పంటగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఇంటింటికి వచ్చి రైతులను కలిశాం. ఎల్లుండి మళ్ళీ ఒకసారి రైతు సేవా కేంద్రాల వారిగా ఎలాంటి పంటలు వేయాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి, మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో 5 ప్రిన్సిపల్స్తో. ఒకటి వాటర్ సెక్యూరిటీ. పోలవరం ఉంది, 3 మీటర్ల నీళ్లున్నాయి. అదే ఏలూరు జిల్లా ఉంది, 16.2 మీటర్లు కిందన నీళ్లున్నాయి. మనకు పామాయిల్ కూడా ఎక్కువ నీళ్లు కావాలి. అలాంటప్పుడు ఈ నీళ్లు కానీ మనం కానీ ఇది చేసుకోగలిగితే పక్కనే గోదావరి ఉంది, రైట్ మెయిన్ కెనాల్ ఉంది, నీళ్లన్నీ విజయవాడకు పోతాయి. రేపు రాబోయే రోజులు ఇప్పుడే మహేష్ యాదవ్ గారు చెప్పినట్టు తప్పకుండా తొందరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. అదే మరి పోతూ పోతూ ఎమ్మెల్యే ధర్మరాజులు గారు ఒకటి అడిగారు, ఇక్కడ చెరువులు ఉన్నాయి, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని. అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఇప్పుడే నేను ఆ కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబంలో నేను చూస్తే వారి సమస్యలు కూడా నేను అర్థం చేసుకున్నాను. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఈరోజు చాలామంది డయాబెటీస్ రావడానికి, షుగర్ రావడానికి కారణం మనం ఎక్కువ రైస్ తింటున్నాం, కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. దీనివల్ల ఒక్కసారి షుగర్ కానీ డయాబెటిక్ అయితే అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఎన్ని మెడిసిన్స్ తిన్నా ఒక్కసారి ఏమారితే అక్కడి నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే మిగిలిన అన్ని సమస్యలు కూడా
నాంది పలికే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. రైస్ తినడం మానేశారు. కొంతమంది ప్రోటీన్ కోసం ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, అదే మరి కూరగాయలు పళ్ళు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. మనం కూడా దీన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ డిమాండ్ ఆధారిత పరిశ్రమలు ఆధార పంటలు పెట్టాలి. నేను ఇక్కడే ఒక మోడల్ చూశాను. ఒక అతను చాలా బాగా చేశాడు. 1 ఎకరా మధ్యలో వరి, చుట్టుపక్కల చేపల పెంపకం, దగ్గర 1 ఎకరాలో 2,30,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వస్తున్నాయి. నాటు కోళ్లు ఉన్నాయి. ఆ కోళ్లు చూశాను. కేజ్ తయారు చేసి అందులో ఈ కోళ్ల పెంచడం, అవన్నీ చూస్తే ఇంట్లోనే ఒక ఆడబిడ్డ నెలకు ఒక 15,000 రూపాయలు సంపాదించే అవకాశం వస్తుంది. అందుకే దీనికి మీకు అందరికీ పిలిపిస్తున్నా, డాక్రా సంఘాలు ముందుకు రావాలి. మీరు కూడా ఆదాయం సంపాదించాలి. మీకు ఏ విధంగా చేయాలో నేర్పించే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.